అమెరికా దాదాపు 50 ఏళ్ల తర్వాత 900 కోట్ల రూపాయలతో ఒక ప్రైవేట్ కంపెనీ మరియు నాసా కలిసి చంద్రుడిపైకి ల్యాండర్‌ని పంపాలని అనుకుంది. కానీ నాసా చేసిన ఈ ప్రయోగం ఫెయిల్ అయింది. ఇంధన లీకేజీ కారణంగా నింగిలోకి పంపించిన పెరెగ్రిన్ వ్యోమనౌక దాని ప్రొపెల్లర్‌ని కోల్పోయిందని ఈ ప్రయోగాన్ని అభివృద్ధి చేసిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అనే సంస్థ వెల్లడించింది. దీంతో వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలన్న లక్ష్యాన్ని విరమించుకుంటున్నట్లు ఈ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలోని ఫ్లోరిడాలో వుల్కన్ రాకెట్ ద్వారా ఈ పెరెగ్రిన్ వ్యోమనౌకని ప్రయోగించిన 7 గంటల తర్వాత సమస్య తలెత్తింది. ల్యాండర్ యొక్క సోలార్ ప్లేట్లు సూర్యకాంతికి ఎదురుగా లేకపోవడం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ అవ్వలేదని శాస్త్రవేత్తలు గుర్తించి ఆ సమస్యని పరిష్కరించారు. కానీ ఇంధన లీక్ కారణంగా ఈ వ్యోమనౌక కీలక ప్రొపెల్లర్‌ని కోల్పోయిందని వెల్లడించారు. ఈ సమస్యని శాస్త్రవేత్తలు కూడా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఉపయోగం లేకుండా పోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్